నాగ చైతన్య సాంగ్ ఉంటుంది. తల్లి తల్లి పోగాదే పోగొట్టే సాంగ్. అదేంటి లారీ గుద్దుతుంటే సాంగ్ పెట్టాడు. అవునవును. అవును. ఉంటాయండి కొన్ని అలా వియర్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని సినిమాలు. అట్లాంటి వియర్డ్ మీకేమున్నాయి అసలు? టక్కుని గుర్తు రావట్లేదు కానీ కొన్ని సినిమాల్లో ఉంటాయి. ఇప్పుడు క్రైమ్ కామెడీస్ 'భలే మంచి రోజులో' పాటలు ఎక్కడెక్కడో వస్తుంటాయి. సో 'భలే మంచి రోజు' ఒక క్రైమ్ కామెడీ. దాంట్లో అన్ని పాటలు రాసాను, 5-6 సాంగ్స్. సో దాంట్లో ఉంటాయి అలాంటి సిచ్యువేషన్స్. ఓకే. కంఫర్ట్ డైరెక్టర్స్ ఉంటారా సార్? కంఫర్ట్ యాక్టర్స్ ఉంటారా మీకు? అసలు యాక్టర్స్తో మాకు సంబంధాలే ఉండవండి. అంటే కొంతమంది కొంచెం ఇన్వాల్వ్ అవుతారు. నాని నాన్నగారు ఒక్కరే కొంచెం, అంటే తనకి లిరిక్స్ అంటే చాలా రాయించుకోవడం ఇష్టం అలా, కాబట్టి తనను పిలిపించుకొని చెప్తుంటారు. చాలా తక్కువ మంది అలాగా. ఓకే. హీరోలు ఇన్వాల్వ్ అవ్వరు. రీసెంట్గా మన రామ్ పోతినేనికి ఒక మూవీ రాస్తున్నాడు, బట్ హీ ఇన్వాల్వ్డ్. తను నేను ఇంత ఇంట్రెస్ట్ ఉంటుంది తనకి అనుకోలేదు. తన దగ్గర కొత్త మూవీ మూవీ తన పక్కన కూర్చొని నాకు ఇలా కావాలి ఇలా కావాలని చెప్పి రాయించుకుంటాను. లవ్ సాంగ్ అది? లవ్ సాంగ్. ఓకే ఓకే. లవ్ సాంగ్. ఓహో. ఇప్పుడు అలా హీరోని ఇంట్రెస్ట్ చూపిస్తే డెఫినెట్లీ బాగుంటాయి. శ్రీ విష్ణు కూడా ఇప్పుడు కొత్త సినిమాకి మాది చాలా హిట్స్ ఉన్నాయి, సామజవరగమన, ఓం భీం బుష్ ఇలా. సో తను కూడా కొంచెం అంటే డిస్కషన్, సార్ ఎలా రాస్తున్నాం, ఇలా ఏం చేద్దాం ఏంటి అని